వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశः సర్గः. అహమప్యేతదేవ త్వాం వక్తుకామः స లక్ష్మణం అగస్త్యమభిగచ్ఛేతి సీతయా సహ రాఘవ. రామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం నుండి బయలుదేరి అనేక మునుల ఆశ్రమ సమూహాలకు వెళ్ళి పంచాప్సరము అనే ఆ సరస్సు దగ్గరకు కూడా వెళ్ళి ఆ తర్వాత కూడా అనేక మంది మునుల ఆశ్రమాలకు వెళ్ళి వారిని సంరక్షించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని అభయం ఇచ్చినటువంటి వాడై మరి అందరి ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత ఇంకా మరల సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అప్పటికి 10 సంవత్సరముల కాలం పూర్తి అయినది వనవాసంలో. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చి మరి అక్కడ కొంత కాలం గడిచిన తర్వాత మహర్షి అగస్త్య మహాముని యొక్క ఆశ్రమాన్ని చూడాలి అని వారిని దర్శించుకోవాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. కానీ ఈ దండకారణ్యం చాలా విశాలమైనది దట్టమైనది అవ్వటం వల్ల మేము తెలుసుకోలేకపోయాము. పెద్దలు తమకు తెలియనిది లేదు కావున అగస్త్య మహర్షికి ఆశ్రమానికి వెళ్ళే మార్గాన్ని సూచించగలరు అని అనేటప్పటికీ సుతీక్ష్ణ మహర్షి కూడా తన మనసులో ఉన్నటువంటి మాటనే రామచంద్రమూర్తి అన్నాడు అన్నట్లుగా అంటూ అహమప్యేతదేవ త్వాం వక్తుకామः స లక్ష్మణం అని అంటూ, రామచంద్ర నీవు అగస్త్య మహామునిని దర్శిస్తే బాగుండును అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నాను. అదే మాట నీవు అడిగావు కావున రామచంద్ర సీతయా సహా అగస్త్యం అభిగచ్చ ఇది అహమపి ఏతత్ త్వాం వక్తుకామః. సీతాదేవితో కలిసి లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడివైన నీవు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళవయ్యా, ఆయనను దర్శించుకో అని చెప్పి నేనే చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. కానీ నీవే ఆ విషయాన్ని అడిగావు. ఎంత ఆనందకరమైనది! పెద్దల యొక్క మనస్సులో మాటను ముందే గ్రహించడం, వారి యొక్క ఉద్దేశానుగుణంగానే వారిని అడగటం అనేది మహాత్ములకే సాధ్యం. మరి రామచంద్రమూర్తి ఆ విధంగా అడిగేటప్పటికీ అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలనే విషయాన్ని సుతీక్ష్ణ మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. దిష్ట్యాత్విదానీమర్ధేస్మిన్ స్వయమేవ బ్రవీషి మాం అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహాముని. దిష్ట్యా భాగ్యవశము చేత, అంటే నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో దాన్ని నేను అడిగావు అంటే ఇంతకంటే భాగ్యం ఇంకే ఉంటుంది. కావున నీవు ఆ భాగ్యవశము చేతనే ఇలా నీవు అడిగావు. స్వయమేవ అస్మిన్నర్థే మాం బ్రవీషి. ఇలా అడుగుతున్నటువంటి నీకు వత్స రామచంద్ర మహాముని అగస్త్య యత్ర, మహాముని అయినటువంటి అగస్త్యుల వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని, వారి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలనే విషయాన్ని తే ఆఖ్యామి, నేను ఆనందంగా నీకు తెలియజేస్తానయ్యా విను అని అంటూ యోజనాన్యాశ్రమాదస్మాత్ తథా చత్వారి వై తతః దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమః. రామచంద్ర ఇదిగో మన ఆశ్రమం దగ్గర నుండి 4 యోజనముల దూరంలో అగస్త్యుల వారి యొక్క తమ్ముడి ఆశ్రమం ఉన్నది అని అక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి విశేషాన్ని చెబుతూ రామచంద్ర అస్మాతు దక్షిణేన తథా 4 యోజనాని, మన ఈ ఆశ్రమం నుండి దక్షిణ దిక్కుగా 4 యోజనములు కనుక వెళ్ళినట్లయితే, యోజనము అంటే 8 మైళ్ళు అని చెప్పి మనకు సుమారుగా లెక్క చెబుతూ ఉన్నారు. అలాగా 4 యోజనముల దూరం గనక వెళ్ళినట్లయితే తత్ర అగస్త్య భ్రాతు
శ్రీమాన్ మహాన్ ఆశ్రమ. అక్కడ అగస్త్యుల వారి యొక్క తమ్ముడి ఆశ్రమము, ఆ వారు కూడా మరొక మహర్షి, వారి యొక్క ఆశ్రమము ఎంతో శోభాయమానంగాను చాలా గొప్పగాను తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వారి యొక్క ఆశ్రమం, అగస్త్యుల వారి భ్రాత తమ్ముడి యొక్క ఆశ్రమం అక్కడ ఉంటుంది. ఆశ్రమం దాటి వెళ్ళాలి, ఆ ఆశ్రమంలో నీవు ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెబుతున్నారు. మరి ఇక్కడ అగస్త్యుల వారి యొక్క తమ్ముడు అని అన్నారు, కానీ వారి పేరేం చెప్పలేదండి అని అంటే, మహాత్ములు గొప్పవారు, అదేవిధంగా లోకంలో పేరు కీర్తి ప్రతిష్టలు గాంచిన వారి యొక్క కుటుంబంలో వారిని వారి వారి పేరులతోటి ప్రత్యేకంగా పిలవరు. ఫలానా వారి అబ్బాయనో ఫలానా వారి తమ్ముడనో ఇలా పిలుస్తూ ఉంటారు. అంతెందుకు తండ్రులను కూడా అంతే, ఫలానా వారి తండ్రండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, వారికి ఉన్నటువంటి గొప్పతనము కీర్తి ప్రతిష్టలతోటి వారి పేరుతోటే వారినే గుర్తుగా పెట్టి చెప్పటం అనేది సంప్రదాయంగా వస్తున్నది. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుండి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం అన్నమాట. అందుకనే అగస్త్యుల వారి యొక్క తమ్ముడు అని చెప్పారు తప్ప వారి పేరేమిటో చెప్పలేదు. ఎందుకు అంటే అగస్త్యుల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు అంతగా లోకమనంతటా కూడా వ్యాపించి ఉన్నాయి కావున వారి తమ్ముడిగా చెబితేనే ఆ మహర్షికి, వారి తమ్ముడికి ఆ గౌరవం అనేది ఉంటుంది. వారు కూడా కోరుకునేది అదే అన్నమాట. అందుకనే ఇక్కడ మనవాళ్ళు కూడా పెద్దలు పూర్వీకులు ఎవరిదైనా కనుక పేరు కనుక తెలియకపోతే అగస్త్య భ్రాతరావాడు అంటారంటే ఏమిటి, వారు గొప్పవారికి చెందినటువంటి వారు, అంతేగాని వారి యొక్క పేరు ప్రసిద్ధిగా లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇలా చమత్కారంగా అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, అగస్త్యుల వారి యొక్క తమ్ముడి, వారి యొక్క భ్రాత ఆశ్రమం అనేది ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత స్థలీ ప్రాయే వనోద్దేశే పిప్పలీ వనశోభితే బహుపుష్ప ఫలే రమ్యే నానా శకుని నాదితే. మరి ఆ ఆశ్రమం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ పిప్పళ్ళు అంటుంటారు, పిప్పలీ వనముతోటి ఆవరించి ఉంటుందిట. ఆ పిప్పలీ వనము వాటి యొక్క వాసన చాలా వగరుగా వస్తూ ఉంటుంది. అటువంటిది స్థలీప్రాయే చాలా మెట్టగా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉండేది. పిప్పలీ వన శోభితే పిప్పలీ వృక్షములతోటి నిండి ప్రకాశిస్తూ ఉండేది. బహు పుష్ప ఫలే అనేకమైనటువంటి పుష్పములతోటి ఫలములతోటి కూడా నిండి చాలా సుందరంగాను, నానాశకుని నాదితే అనేకమైనటువంటి పక్షులకు నిలయమై ఆ పక్షుల యొక్క కిలకిల రావములతో ఆ కూతలతోటి వినడానికి వినసొంపుగా రమ్యంగా అందంగా ఉన్నటువంటి వనోద్దేశే, వనంలో అగస్త్యుల వారి యొక్క భ్రాత, వారి సోదరుని యొక్క ఇల్లు, ఆ ఆశ్రమం అనేది ఉన్నది అంటూ పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్న సలిలా శివా హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా. సాధు జంతువులకి పక్షులకి కూడా ఎక్కడ యోగ్యంగా ఉంటుంది అంటే, ఎక్కడైతే వాటికి అపాయం అనేది ఉండదో, ఎక్కడైతే ఆహారము నీరు ఎక్కువగా లభిస్తాయో, ప్రాణప్రమాదం లేనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సాధు జంతువులు అదేవిధంగా పక్షులు కూడా ఎక్కువగా నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అందుకనే చూడండి, మహర్షుల యొక్క ఆశ్రమములలో మరి వారు ఉండటం వల్ల ఆ ఆశ్రమ ప్రాంతం అలా ఉన్నదా, అటువంటి ప్రాంతంలో వారు నివాసం ఉంటారా అని అంటే రెండూ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహాత్ములు, మహర్షులు, తపస్సంపన్నులైనటువంటి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ నీటికి, ఆహారానికి ఇబ్బంది అనేది ఉండదు, సస్యశ్యామలంగా ఉంటుంది అంటారు. అలాగా ఆ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర, అగస్త్య భ్రాత అయినటువంటి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర అనేకమైనటువంటి పుష్పములు ఫలములతో కూడిన, అలాగే అక్కడ ఉన్నటువంటి సరస్సులలో తామర పుష్పములు అనేకములుగా ఉన్నాయి. ప్రసన్న సలిలా శివాహ, చక్కటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీటితో కూడిన సరస్సులు, ఆ సరస్సులలో ఉన్నటువంటి పద్మములు, ఆ సరస్సులలో విహరించేటటువంటి హంసలు మొదలైనటువంటివి. ఇక్కడ పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్న సలిలాశివాహ హంస కారండవాకీర్ణా చక్రవాకోపకూజితా అని అంటూ ఈ పక్షులన్నీ కూడా
ఏ పక్షుల యొక్క ధ్వనులను వింటూ ఉంటే శుభశకునములు కలుగుతాయో, ఏ పక్షులు జంటలు వీడకుండా ఎప్పుడూ కూడా జంటగానే ఉంటూ అన్యోన్యంగా ఆదరంగా ఉంటాయో అటువంటి పక్షులన్నీ కూడా ఆ ఆశ్రమం దగ్గర ఉన్నాయి అని అంటూ, హంసలు, అదేవిధంగా చక్రవాక పక్షులు, అలాగే కారండవములు అంటే ఆ సరస్సులలో ఉండేటటువంటివి జంటలుగా తిరిగేటటువంటి ఒకానొక పక్షి విశేషములు, ఈ పక్షులన్నీ కూడా ఆ ఆశ్రమ ప్రాంతంలో చెట్ల మీద ఆ సరస్సుల యందు కూడా విహరిస్తూ ఎంతో ఆనందంగా ఆ కూతలతోటి కిలకిలారావులు చేస్తూ ఉండేటటువంటిది. అటువంటి ఆ ప్రదేశంలో, ఎత్తైనటువంటి ప్రదేశంలో అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమం ఉన్నది అని అన్నారు. మరి ఆ ఆశ్రమంలో నీవు ఒకరోజు ఆ ఆశ్రమంలో గడపాలి అని అంటూ, తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామగమ్యతాం దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః తత్రాగస్త్యాశ్రమపదం గత్వా యోజనమంతరం. ఆ అగస్త్యుల వారి యొక్క భ్రాత, వారి సోదరుడి వారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, రామభద్ర ఏకాం రజనీం తత్ర వ్యుష్య, ఒక రాత్రి అక్కడ నీవు గడపాలి. ఎందుకంటే వారు కూడా మహాత్ములు, వారి యొక్క ఆశ్రమంలో గడపడం ద్వారా వారి ఆశీస్సులు కూడా నీకు కలుగుతాయి. కావున ఒక రాత్రి అక్కడ గడిపి ప్రభాతే ప్రాతకాలంలోనే పార్శ్వత ఆ ఆశ్రమం పక్కగా దక్షిణాం దిశమాస్థాయ దక్షిణ దిక్కుగా బయలుదేరి ఒక్క యోజనము ప్రయాణించినట్లయితే అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం అనేది వస్తుంది అని అన్నారు. ఇక్కడ అగస్త్యుల వారి తమ్ముడు, వారి యొక్క భ్రాత, వారి ఇంట్లో వారి యొక్క ఆశ్రమంలో ఉండమని చెప్పడంలో ఉద్దేశంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి అలా 4 యోజనములు నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ సాయంత్రం అవుతుంది. మరి ఆ సాయం సంధ్య మొదలైనటువంటి కర్మానుష్ఠానములు చేసుకోవాలి అంటే ఒకానొక ఆవాసం, నివాసం అనేది అవసరం. అది అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో నీవు చక్కగా నిత్యకర్మానుష్ఠానాలను పూర్తి చేసుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పటం ఒక విషయం అయితే, మహాత్ములైనటువంటి వారిని దర్శించి వారి యొక్క ఆశీస్సులు స్వీకరించి వారి ప్రాంతంలో నివసించడం ద్వారా కూడా శుభం అనేది కలుగుతుంది అనేది మరొక ప్రయోజనం. అందుకని ఇక్కడ ఏమని చెబుతున్నారు, వారి అగస్త్యుల వారి యొక్క భ్రాత ఆ సోదరుని యొక్క ఆశ్రమంలో ఒక రాత్రిని నీవు అక్కడే గడిపి ప్రాతకాలంలో ఆశ్రమం నుండి బయలుదేరి ఆ ఆశ్రమానికి దక్షిణం వైపుగా 1 యోజనం గనక ప్రయాణించినట్లయితే అక్కడ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమ పదం గమ్యతాం, వారి యొక్క ఆశ్రమానికి నీవు చేరుకుంటావు అని అంటూ ఆ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం ఎలా ఉంటుందో చెబుతూ, రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే రంస్యతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ సహత్వయా సహి రమ్యో వనోద్దేశ బహుపాదప సంకుల. రామచంద్ర, అడవిలో ఉన్నప్పటికీ కూడా ఆ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం పెద్ద పెద్ద చెట్లతోటి, అంటే అడవిలో చెట్లన్నీ కూడా చాలా ఎత్తుగాను పెద్దవిగాను ఉంటాయి కదా, అలా చెట్లతో ఉంటుంది. సరే, ఇలా ఉంటుంది కదా, మరి భయంకరంగా ఉంటుందా అనుకుంటే అది పొరపాటు. ఆ అగస్త్యాశ్రమం చాలా రమణీయంగాను అదేవిధంగా మనసుకు ఆనందాన్ని కలిగజేసే విధంగా ఉంటుంది. అదే మాట చెబుతూ, రమణీయే బహుపాదప సంవృతే, రమణీయమైనటువంటి అనేక వృక్షములతో కూడినటువంటి ఆ ఆశ్రమం, వనోద్దేశే శ్రేష్టమైనటువంటి వనంలో, తత్ర త్వయాసహ వైదేహి అని అంటూ ఆ వనంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో, ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెట్లు, అదేవిధంగా సరస్సులు, వీటన్నింటినీ చూచినటువంటి సీతాదేవి ఆమె యొక్క మనస్సు పరవశించి నీతో ఆమె చక్కగా అక్కడ విహరించడానికి ఇష్టపడుతుంది, ఎంతో ఆనందంగా గడుపుతుంది అని. ఎందుకో అంటే, ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళుతున్నాము అని అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో, ఏ అపాయములు వస్తాయో, సరిగ్గా అన్నీ లభిస్తాయో లభించవో, ఉండడానికి తినడానికి అవకాశం ఉంటుందో ఉండదో అని అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇది సాధారణంగానే. అటువంటిది వనవాసంలో
అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి అక్కడికి వెళ్ళడము అని అంటే మరి అక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తారు కదా. పైగా అక్కడ ఏ అపాయాలు ఉన్నాయో అని ఆలోచిస్తుంటారు కదా. అందుకని సుతీక్ష మహర్షి చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం చూడటానికి ఉండటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. అంతెందుకు ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత త్వయా సహా నీతో పాటు వైదేహి రాజపుత్రిక అయినటువంటి విదేహ రాజపుత్రిక అయినటువంటి సీతాదేవి రంస్యతే, ఎంతో ఆనందంగా గడుపుతుంది, ఎంతో ప్రశాంతంగా ఆనందిస్తుంది. లక్ష్మణశ్చ రంస్యతే, లక్ష్మణుడు కూడా ఆనందంగా ఉంటాడంటే లక్ష్మణుడు ఎప్పుడు కూడా సావధాన చిత్తుడై కొంత కోపంతో కనిపిస్తున్నట్లుగా ఉండవచ్చును. ఎందుకంటే సీతారాముల యొక్క రక్షణలో ఉన్నాడు కావున అటువంటి లక్ష్మణుడు కూడా ఆ అగస్త్యాశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆనందంతో ఉంటాడు. ఆనందంలో ఉన్నప్పటికీ లక్ష్మణుడిలో ఏమరపాటు అనవధానత ఉండవు, ఎప్పుడు సావధానంగానే ఉంటాడు. అలా సావధానంగా ఉంటూనే లక్ష్మణుడు కూడా ఆనందిస్తాడు రామచంద్ర అని అంటూ సహ వనోద్దేశ రమ్య. ఎందుకు అంటే ఆ అగస్త్యుల వారు ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ వనము చాలా రమ్యంగాను చాలా చిత్ర విచిత్రమైనటువంటి వృక్షములతోటి అలాగే పక్షులు జంతువులు మొదలైన వాటితోటి చాలా అందంగా సుందరంగా గోచరిస్తూ ఉంటుంది. యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. మహాయశః, గొప్ప కీర్తి గడించినటువంటి ఓ రామచంద్ర, ఆ అగస్త్య మహామునిని చూడాలి అని చెప్పి నీకు ద్రష్టుం బుద్ధి కృతాయది, ఒకవేళ నీకు నిశ్చయం కలిగినట్లయితే, వారిని తప్పనిసరిగా నీవు చూడాలి అని అనుకుంటున్నట్లయితే అద్యైవ రోచయస్వ, అద్యైవ బుద్ధిం రోచయస్వ, ఈనాడే వెళ్ళడానికి నీవు సిద్ధపడు, ఈనాడే బయలుదేరి నీవు అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళు అన్నారు. ఎందుకు అంటే శుభస్య శీఘ్రం అని చెప్పారు. అందులోనూ కూడా గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. శుభకార్యం కానీ ధర్మకార్యం కానీ చేసేటప్పుడు దానిని వాయిదా వేయటము, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని చెప్పి ఈ విధంగా వాయిదా వేయకూడదు, ఆలస్యం చెయ్యకూడదు. అటువంటి శుభప్రదమైనటువంటివి ధర్మపరమైనటువంటి కార్యాలను ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆచరించాలి, చెయ్యాలి అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, అగస్త్య మహర్షిని నీవు దర్శించుకోవడం అనేది ఎంతో శుభప్రదమైనటువంటిది, అనుకూలమైనటువంటిది. కావున అటువంటి అగస్త్య మహర్షిని కలవటానికి నీవు బయలుదేరదలుచుకుంటే వెంటనే బయలుదేరు అని అంటూ ఇతి రామో మునే శ్రుత్వా సహ భ్రాత్రాభివాద్య చ ప్రతస్తే గస్త్యముద్దిశ్య సానుజ సీతయా సహా. ఇంకా రామచంద్రమూర్తికి సుతీక్ష మహర్షి ఈ విధంగా చెప్పగానే మునేహ శ్రుత్వా, సుతీక్ష మహర్షి చెప్పినటువంటి మాటలను ఎంతో శ్రద్ధగాను ఆనందంతో విన్నటువంటి రామచంద్రుడు భ్రాత్రా సహా అభివాద్య, తన భార్య అయినటువంటి సీతాదేవితోటి తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి మరి సుతీక్ష మహర్షికి నమస్కరించి వారి యొక్క అనుజ్ఞ స్వీకరించి సీతయా సహ అగస్త్యముద్దిశ్య ప్రతస్థే, అగస్త్యాశ్రమానికి వెళ్ళడానికి రామచంద్రమూర్తి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. పశ్యన్వనాని రమ్యాణి పర్వతాన్శ్చాభ్రసన్నిభాన్ సరాంసి సరితశ్చైవ పథిమార్గవశానుగాః. ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నదో చెబుతూ సుందరమైనటువంటి వనములు, అంతేకాదు మేఘముతో సమానమైనటువంటి పర్వతములు. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా, పర్వతముల మీద మేఘములు వచ్చి ఉంటాయి. ఈ పర్వతాలు కూడా చాలా ఎత్తుగా ఉన్నప్పుడు ఆకాశం వరకు వ్యాపించినట్లుగా ఉంటాయి. అలాగా మేఘములతో సమానమైనటువంటి పర్వతములు, సరస్సులు, మార్గంలో ప్రవహిస్తున్నటువంటి అనేకమైనటువంటి నదులు, ఎంతో రమణీయంగా ఉన్నటువంటి ఆ వనములు. అంటే ఇక్కడ భయంకరంగా ఉన్నప్పటికీ కూడా కష్టములో సుఖమును వెతుక్కోవటం అంటే ఇదే. అందులో ఉన్నటువంటి రమణీయతను మాత్రమే వీరు చూస్తున్నారు. ఆ వనంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలను రామలక్ష్మణులు వీరు పట్టించుకోవటంలో. ఎందుకని ఏది వచ్చినా, ఎంతటి అపాయం వచ్చినా ఎదుర్కోవడానికి
సిద్ధంగాను ఆ సామర్థ్యం కలిగి ఉన్నారు. కావున అపాయముల గురించి భయముల గురించి వీరు భయపడేటువంటి స్థితిలో లేరు. అందులో ఉన్నటువంటి ఆ రమణీయతను మాత్రమే, వనంలో ఉన్న రమణీయతను మాత్రమే వీక్షిస్తూ మరి వారు ముందుకు వెళుతూ సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పదా సుఖం ఇదం పరమ సంహృష్ట వాక్యం లక్ష్మణమబ్రవీత్. ఈ విధంగా సరస్సులను, నదులను, అదేవిధంగా పర్వతములను వాటిని దాటుకుంటూ సెలయేళ్లను దాటుతూ మునుముందుకు సాగుతూ ఇంకా మార్గవశానుగా సుతీక్ష మహర్షి చెప్పినటువంటి మార్గంలోనే వెళుతూ అన్నిటినీ చూస్తూ మరి ముందుకి సాగుతూ సుతీక్ష్ణేన తేన పథా సుఖం గత్వా, సుతీక్ష మహర్షి చెప్పినటువంటి మార్గం గుండా చాలా సుఖంగా ప్రయాణం చేసి పరమ సంహృష్ట అలా ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక ఆశ్రమం కనిపించింది. వారు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసుకుంటూ వెళ్ళడంతో సమయం సాయంత్రం అయినప్పటికీ కూడా వారికి అక్కడ సమయమే తెలియలేదు. అలాగ వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఒకానొక ఆశ్రమాన్ని చూచారు. చూచి ఇదం వాక్యం అబ్రవీత్, ఇంకా రామచంద్రమూర్తి లక్ష్మణునితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏతదేవాశ్రమ పదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేర్భ్రాతు దృశ్యతే పుణ్యకర్మణః. లక్ష్మణ, అదిగోనయ్యా చూస్తున్నావా, ఆ కనిపించే ఆశ్రమమే అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమము. నూనం తస్య మహాత్మనః, ఎందుకంటే ఆ ఆశ్రమము చూడటానికి చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది, ఎంతో పవిత్రంగా పుణ్యప్రదంగా గోచరిస్తూ ఉన్నది. కావున ఏతదేవ, ఇదే మహాత్ములైనటువంటి మరి అగస్త్యుల వారి యొక్క భ్రాతు సోదరుడైన ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఇదే అయి ఉంటుంది. నూనం, నిశ్చయంగా ఇదే. ఎందుకు అంటే సుతీక్ష్ణుల వారు చెప్పారు, ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది ఆశ్రమము అని చెప్పి. పిప్పలి వృక్షములన్నింటిలో పిప్పలి వృక్షముల యొక్క ఆ వనము మధ్యలో ఆశ్రమం ఉంటుంది అని, అలాగే అనేకమైనటువంటి పక్షులు, అలాగే ఫలములు, పుష్పములు ఇవన్నీ కూడా ఆశ్రమం దగ్గర ఉంటాయని ఈ గుర్తులన్నీ కూడా రామచంద్రమూర్తి గమనించి ఖచ్చితంగా ఇదే అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమము లక్ష్మణ, మనం చేరుకున్నాం, వచ్చేసాం అని అంటూ యథాహిమే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చద్రుమాః. ఎందుకు ఇలా అనిపిస్తున్నదంటే, 10 మార్గంలో మనం వస్తున్నప్పుడు సుతీక్ష్ణ మహర్షి వారు చెప్పిన విధంగానే గుర్తులు తథైవ అదేవిధంగా అస్య వనస్య ఫలభారేణ, ఈ వనంలో ఫలముల యొక్క భారంతో, ఆ పండ్ల యొక్క భారంతో చెట్లన్నీ కూడా విరగగాసే అంటారు కదా, అలా కొమ్మలన్నీ కూడా వంగి ఉన్నాయట. అలాగే పుష్పభారములతోటి చెట్లన్నీ కూడా గుబురుగా కనిపిస్తూ ఉన్నాయి, అవి కూడా వంగి ఉన్నాయట. అలాగా ద్రుమాహ, అటువంటి చెట్లు సహస్రశహమే జ్ఞాతాహ, వేల కొలది వృక్షములు పుష్పించి ఫలించి భారంతో కనిపిస్తూ చాలా సఫలమై కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతటి ప్రసన్నమైన, ఇంతటి అనుకూలమైన సస్యశ్యామలమైనటువంటి ఈ ప్రాంతము, ఆ పిప్పలి వృక్షములతో కూడినటువంటి ఈ ప్రాంతంలో ఉన్న ఆ ఆశ్రమము తప్పకుండా అగస్త్యుల వారి యొక్క తమ్ముడిదే అని అంటూ అదే గుర్తును చెబుతూ పిప్పలీనాంచ పక్వానాం వనాదస్మాదుపాగతః గంధోయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః. అంతెందుకు, ఆ పిప్పల వృక్షముల దగ్గరకు వెళ్ళి అవి ఫలించాయా లేవా అని చూడవలసిన అవసరం లేదు. అవి ఫలించి బాగా పండినటువంటివి, కొన్ని అయితే రాలిపడుతూ ఉన్నాయి. అలాగే ఆ పండినటువంటి ఫలముల మీదుగా వస్తున్నటువంటి గాలి ఒక వగరైనటువంటి వాసనను, వగరైనటువంటి రుచిని కూడా ఆ వాసనను కలుగజేస్తూ ఉన్నది. అలా వగరు వాసనతోటి పిప్పల వృక్షముల నుండి వస్తున్న ఆ వాయువులను, గాలులను చూస్తూ ఉంటే ఇక్కడ పిప్పల వృక్షములు అధికముగా ఉన్నాయి. అవి బాగా ఫలించి వాటి యొక్క ఆ కటుత్వాన్ని విరజిమ్ముతూ ఉన్నాయి.
కావున ఇదే ఆశ్రమము అని అంటూ తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తా కాష్ట సంచయా లూనాశ్చ పథి దృశ్యంతే దర్భా వైడూర్య వర్చస. అంతేకాదు లక్ష్మణ, ఈ ప్రాంతంలో మునులు సంచరిస్తున్నారు, మునులు ఉన్నారని చెప్పడానికి మరొక గుర్తు చూడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ దర్భలన్నీ కూడా సగము కోసి ఉన్నాయి. అంటే నిత్యకర్మానుష్ఠానములకు, హోమాది కార్యక్రమములు చేయుటకు ఋషులు దర్భలను కోసుకు పెడతారు కదా, అలాగా దర్భలను కోసుకుని ఋషులు వెళ్ళినటువంటి జాడలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కావున ఇది ఋషి మండలం అంటే ఋషులందరూ కూడా నివసించేటటువంటి ప్రాంతము. సుతీక్ష్ణ మహర్షి చెప్పినటువంటి అగస్త్యుల వారి యొక్క తమ్ముడి ఆశ్రమం, వారి యొక్క సోదరుని యొక్క ఆశ్రమం ఇదే అని అంటూ తత్ర తత్ర సంక్షిప్తా కాష్ట సంచయా, అక్కడక్కడా కూడా హోమానికి సిద్ధం చేసుకున్నటువంటి సమిధలు అవి పోగుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ చెట్ల నుండి రాలినటువంటి కొమ్మలను, ఆ కర్రలను వారు ఒక చోట పోగు చేసి పెట్టుకుని అవి బాగా ఎండిన తర్వాత వాటిని ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి హోమాలకు నియోగిస్తారు. అలాగా పోగు చేయబడినటువంటి సమిధల యొక్క సమూహము. వాటితో పాటుగా కాష్ట సంచయా, వీటితో పాటుగా 10 లూనాహ వైడూర్య వర్చస, ఆ మార్గముల పక్కన సగము కోయబడి వైడూర్య వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే పిల్లి కన్ను వంటి రంగుతోటి ప్రకాశిస్తున్నటువంటి ఆ దర్భల యొక్క మోడులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదే ఆ ఆశ్రమము, ఇదే అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమము అని తెలుస్తున్నది. కావున మనం చేరుకున్నాము, ఈనాడు రాత్రి ఇక్కడే మనం గడపాలి అని చెప్పి వారి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మరి అక్కడ నుంచి అక్కడ ఏ విధంగా ఆనాడు గడిపారు, అక్కడ నుంచి ఆ తర్వాత రోజు అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి ఎలా చేరుకున్నారు, అగస్త్యుల వారి యొక్క గొప్పతనం ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అహమప్యేతదేవత్వాం వక్తు కామస్స లక్ష్మణం అగస్త్యమభిగచ్చేతి సీతయా సహ రాఘవ దిష్ట్యాత్విదానీమర్ధేస్మిన్ స్వయమేవ బ్రవీషి మాం అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహామునిః యోజనాన్యాశ్రమాదస్మాత్ తథా చత్వారి వై తతః దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమః స్థలీప్రాయే వనోద్దేశే పిప్పలీవనశోభితే బహుపుష్పఫలే రమ్యే నానాశకునినాదితే పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్నసలిలాः శివాः హంసకారండవాకీర్ణాः చక్రవాకోపశోభితాः తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామగమ్యతాం దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః తత్రాగస్త్యాశ్రమపదం గత్వా యోజనమంతరం రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః ఇతి రామో మునేః శ్రుత్వా సహ భ్రాత్రాభివాద్య చ ప్రతస్తే గస్త్యముద్దిశ్య సానుజः సీతయా సహ పశ్యన్వనాని రమ్యాణి పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ సరాంసి సరితశ్చైవ పథిమార్గవశానుగాః సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పథా సుఖం ఇదం పరమసంహృష్టః వాక్యం లక్ష్మణమబ్రవీత్ ఏతదేవాశ్రమపదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేర్భ్రాతుః దృశ్యతే పుణ్యకర్మణః యథా హి మే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః సన్నతాః ఫలభారేణ
పుష్పభారేణ చ ద్రుమాః పిప్పలీనాంచ పక్వానాం వనాదస్మాదుపాగతః గంధోయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్టసంచయాః లూనాశ్చ పథి దృశ్యంతే దర్భా వైడూర్యవర్చసః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గే షోడశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.